హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం ఏ ప్రాంతపు వంటకాల్ని మనం రుచి చూడబోతున్నామో తెలుసా? తెలంగాణ. ఎస్ అండి. మరి తెలంగాణ ప్రాంతపు ప్రత్యేక వంటకాలతో పాటు విశేషాల్ని కూడా మనకి పరిచయం చేయడానికి మంజుల గారు మన సెట్టికి విచ్చేశారు. వారిని ఆహ్వానించేద్దాం. లెట్స్ వెల్కమ్ మంజుల గారు. హలో మంజుల గారు. హాయ్ అనుష, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? మంచి కలర్ కాంబినేషన్ బాగుంది. థ్యాంక్ యూ. మీ డ్రెస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ మంజుల గారు. సో మంజుల గారు, అయితే ఈ వారం అంతా కూడా తెలంగాణ రెసిపీస్ అన్నమాట మాకు. ఇంకా నోటికి విందే అంతే. ఓకే. సో ఏంటంటే పుట్టి పెరిగింది ఇక్కడేనా? ఇక్కడే. ఎక్కడండి? హైదరాబాద్ కొత్తపేట్. హైదరాబాద్ కొత్తపేట్. ఎస్ లోకల్. ఎస్. ఓకే, తెలంగాణ. పక్కా తెలంగాణ, పక్కా లోకల్ అన్నమాట. ఎస్, ఫైన్ అండి. సో అయితే మరి తెలంగాణ ప్రాంతపు ప్రత్యేక వంటకాల్లో భాగంగా ఫస్ట్ ఏ రెసిపీని ఈ రోజు మాకు పరిచయం చేయబోతున్నారు? మసాలా తలకాయ కూర రెసిపీ చేయబోతున్నాను. ఫస్ట్ మసాలా తలకాయ కూర. తలకాయ కూర అంటే ఓకే, తెలుసు చాలా మందికి. దాంట్లో మసాలా స్పెషల్ మసాలాస్ అన్నమాట. ఓకే, ఫైన్ అండి. మసాలా తలకాయ కూరకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మసాలా తలకాయ కూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మంజుల గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్ని. నైస్ అండి. స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ ఆల్రెడీ తలకాయ కూర పెట్టుకున్నానండి నేను. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసి ఉడికించి పెట్టుకున్నారు తలకాయ కూర. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో దానికంటే ముందు ఒకటి చేయాలి తెలుసా? ఏంటో చెప్పండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేద్దాం. సో అయితే మంట లేకుండా ముందు ప్యాన్ లోనే అన్ని కలుపుకోవాలంటారు. సరే, వేసేసేయండి. పసుపు వేసాను. ఎక్కువ తింటారా తక్కువ తింటారా మీరు కారం? తెలంగాణ కాబట్టి ఎక్కువే తింటామండి. తెలంగాణ కాబట్టి ఎక్కువే. ఓకే. నాన్ వెజ్ కాబట్టి ఇంకా ఎక్కువ పడుతుంది. కారం వేసాను, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అండి ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఆయిల్ కూడా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఓకే, నెక్స్ట్ అండి. ఓకే అనుష, స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. ఓకే, ఇదిగోండి గరిట. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మొత్తం అంతా ఇప్పుడు కలుపుకుంటున్నాం. ఓకే. సో మంజుల గారు, అయితే మీరు పుట్టి పెరిగిందంతా మొత్తం లోకల్ కొత్తపేట అన్నారు కదా? అవును అనుష. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఎవరెవరు ఉంటారు? మా ఫ్యామిలీలో మా సారు, మా బాబు, నేను ముగ్గురు ఉంటాం. సో ముచ్చటైన ఫ్యామిలీ. ముగ్గురు ముచ్చటైన ఫ్యామిలీ. ఓకే, బాబు ఏం చదువుతున్నాడండి? బీకామ్ కంప్యూటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బీకామ్ కంప్యూటర్ ఫస్ట్ ఇయరా? నేను స్కూల్లో అనుకున్నాను. ఓకే. సో యంగ్ మమ్మీ అయితే మీరు. సో అయితే ఇంట్లో బోలెడంతా ఫ్రీ టైం ఉంటుండొచ్చు కదా మంజుల గారు మీకు? అవును అనుష, ఆఫ్టర్నూన్ వరకు ఇంట్లో వర్క్ అయిపోతుంది, ఆ తర్వాత అంతా ఫ్రీనే. సో మధ్యాహ్నం నుంచి ఫ్రీ అన్నమాట. ఏం చేస్తారు మధ్యాహ్నం నుంచి? ఇంకా బుక్స్ చదవడం, టీవీ చూడడం. ఓకే, అంతే. సీరియల్సా సినిమాలా? సినిమాలు చూస్తా. సినిమాలు చూస్తారా? ఓకే. ఓకే, మూత పెట్టుకుందాం. స్టవ్ కొంచెం సిమ్లో పెడదాం. ఓకే, ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలండి? ఒక 5 minutes. ఒక 5 నిమిషాలు ఉడకాలి ఇది. ఓకే అండి, వెయిట్ చేద్దాం 5 minutes. సో మంజుల గారు, కాసేపు వెయిట్ చేసాం కదా, చూద్దామా ఉడికిందో లేదో? చూద్దాం అనుష. మగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమైనా వేయాలండి చింతపండు పులుసు తర్వాత? నెక్స్ట్ ధనియా పొడి అండి. ధనియాల పొడి. నెక్స్ట్ మసాలా ఉంటుంది కదా, గరం మసాలానా?
దంచేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచీలు, అది బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఓకే. బిర్యానీ మసాలాలు అవన్నీ పొడి చేసుకొని పొడి చేశారు, వేసుకోవాలి. సో దీంట్లో ఏమేమి వేసారండి? దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, సాజీరా. సో ఈ 4 పొడి మిక్స్ చేసుకొని ఓకే వేసుకోవాలి. ఓకే. మిరియాల పొడి నెక్స్ట్ మిరియాల పొడి వేస్తున్నాను. నెక్స్ట్ అండి? నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా, ఓకే. మరి ఇందాక బిర్యానీ మసాలాలు అవి వేసాం కదా, ఇప్పుడు నేను తెలంగాణ మసాలా తలకాయ కూర అన్నా కదా, దానికోసం ఇది. ఓకే, అందుకే 2 వేస్తున్నాను. ఓకే. ఇది గరం మసాలా. ఓకే అనిష, కలుపుకుందాం. సో మసాలా తలకాయ కూర కాబట్టి మసాలాలు ఎక్కువ అన్నమాట. ఎస్. ఓకే. సో మొత్తం కలిపేసుకున్నామండి. మళ్ళీ ఏమన్నా మూత పెట్టాలా? ఇంకా కొద్దిగా మగ్గించేసి దించేసుకోవడమే, అయిపోయి. ఓ అవునా, ఓకే. ఇప్పుడు మూత పెట్టాలా మళ్ళీ? ఓకే. సో అయితే మంజుల గారు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? బుక్స్ చదువుతుంటాను, టీవీ చూస్తుంటాను, అంతే. ఆ లోపల మా బాబు వచ్చేస్తాడు కాలేజ్ నుంచి. ఓకే. ఆ తర్వాత స్నాక్స్, మళ్ళీ స్నాక్స్, ఈవినింగ్ వంటలు అన్నీ అంతేనా? ఓకే. సో ఏంటి, ఏ ఐటమ్స్ బాగా చేస్తూ ఉంటారు మంజుల గారు? నేను తలకాయ కూర, ఇవి అంతే. ఇంకా సో నాన్ వెజ్ అదరగొడతారు అయితే మొత్తానికి? వండుతా. సో నాన్ వెజ్లో సరే ఇప్పుడు తలకాయ కూర మాకు చూపిస్తున్నారు, ఇది కాకుండా ఇంకా ఏమేమి బాగా చేస్తారు మీరు? చికెన్ బాగా చేస్తాను. చికెన్లో ఏంటండి? చికెన్ కర్రీ, బగారా రైస్ కాంబినేషన్ బాగుంటుంది, అది చేస్తాను. తెలంగాణ అంటేనే బగారా రైస్, చికెన్ కర్రీ పక్కా ఉంటుంది. ఓకే, అది చేస్తాను, బాగుంటుంది. తలకాయ కూర, బోటి ఫ్రై చేస్తుంటా. సో తలకాయ కూర, బోటి ఫ్రై. ఓకే. సో ఇవన్నీ మంచిగా చక్కగా వండుతారు అనమాట అయితే. సో ఇంట్లో బాగా ఇష్టపడి తినేది ఏంటి వీటిల్లో? ఇంట్లో వాళ్ళు, మీ వారు కావచ్చు, బాబు కావచ్చు. మా సార్కి అయితే తలకాయ కూర ఇష్టం, మా బాబుకి అయితే చికెన్ ఇష్టం. ఓకే. సో 2 వండుతూ ఉంటారా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి? వాళ్ళు అడిగింది ఉండాలి కదా. అంతే కదా. మంజుల గారు చూద్దామా అండి? చూద్దామండి. ఓకే అనిష, అయిపోయింది. ఓకే, ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? చేసేయచ్చు. ఓకే. ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే కదా. ఓకే. మసాలా తలకాయ కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మసాలా తలకాయ కూరకి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న తలకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, చింతపండు రసం, ధనియాల పొడి, దంచిన మసాలా పొడి, మిరియాల పొడి, గరం మసాలా. మసాలా తలకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఉడికించుకున్న తలకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి స్టవ్ ఆన్ చేసి కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, ధనియాల పొడి, దంచిన మసాలా పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మసాలా తలకాయ కూర రెడీ. మసాలా తలకాయ కూరకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. మంజుల గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. స్పూన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. చాలా బాగుంది మంజుల గారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, మంచిగా అనిపించింది. అసలు ఆ మసాలాల ఫ్లేవర్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అసలు అదిరిపోయింది అంతే మసాలా తలకాయ కూర. ఓకే. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి? వెజ్జెస్ జొన్న రొట్టె. అంటే మామూలు జొన్న రొట్టె మామూలుగా చేస్తారు కదా ఇంట్లో, నేను వెరైటీగా చేస్తాను. వెజ్జెస్ జొన్న రొట్టెకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం.
వెజ్జెస్ జొన్న రొట్టెకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మంజుల గారు చాలా తక్కువ ఉన్నాయి ఐటమ్స్. అవునండి. ఓకే, సో దీంతో ఇప్పుడు వెజ్జెస్ జొన్న రొట్టె అయిపోతుంది అనమాట. Yes. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? బౌల్ తీసుకుందాం. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. అంతలోపు వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ వెయిట్ చేసుకోవాలా? ఓకే, ఇది ఇచ్చేయండి, దీంట్లో వేస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వాటర్ వేసుకున్నాము. ఇవి వేడవుతూ ఉంటాయి, ఈ లోపు అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎస్. ఫస్ట్ ఏం వేస్తున్నారండి? జొన్న పిండి. జొన్న పిండి. ఓకే, జొన్న పిండి వేసుకున్నాము. నెక్స్ట్ అండి? పచ్చిమిర్చి. ఓకే, ఆనియన్స్, వామ, వామ్, క్యారెట్ తురుము, ఓకే, జీలకర్ర, జీలకర్ర, కొత్తిమీర, ఓకే, సాల్ట్. ఓకే మంజుల గారు అన్నీ వేసి కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ అండి? బాయిల్ వాటర్ ఇందులో వేసుకొని పిండి కలుపుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ వేడి నీళ్ళు దాంట్లో వేయాలి. స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేయండి. ఇదిగోండి వాటర్. ఓకే, సో కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకుంటూ ఉంటాం. సో మామూలుగా ఈ జొన్న రొట్టెలు కొద్దిగా కొంచెం కష్టము, అంటే అన్ని పర్ఫెక్ట్గా ఇలా కుదరడం అంటారు మామూలు చపాతీల కంటే. కరెక్టేనా అండి? అంటారు కానీ బాయిల్ వాటర్ తోటి చేస్తే ఏం కాదు అనుష, బాగుంటుంది, మంచిగా వస్తుంది. సో అది టెక్నిక్ అన్నమాట. Yes. సో వేడి నీళ్ళు వేస్తే బాగా వస్తుంది. ఓకే, ఇది ఎవరు నేర్పించారండి మీకు రెసిపీ? నేనే నేర్చుకున్నాను. మీరే నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నుంచి? నేనే సొంతంగా ట్రై చేస్తుంటా ఇంట్లో ఉండి. ఓ, మీ ఓన్ రెసిపీ అన్నమాట. ఓకే, అయినా చేత్తో కలుపుకుంటే ఆ ఫీల్ వేరుగా. ఎస్. వాటరు కాలుతుంది కదా, బాయిల్ వాటర్ కదా అవి. Okay. సో అందుకని ఫస్ట్ గెట్టె తోటి కొంచెం అంతా కలిపేసుకొని తర్వాత ఇంకా మొత్తం చేత్తో కలిపేసుకుంటున్నారు. ఓకే, సో దీనికి నార్మల్గా అయితే మనం రోటీస్ అంటే ఏదన్నా కర్రీస్ కాంబినేషన్లో తింటూ ఉంటాము. దీనికి కర్రీ అది కూడా ఏం అవసరం లేదు అనుకుంటా కదా? లేదు, ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ వేసాం కాబట్టి డైరెక్ట్ తినేయచ్చు. లేదా పెరుగులో అయితే బాగుంటుంది డిన్నర్. పెరుగులో బాగుంటుందా? ఓ, మీరేం చదువుకున్నారు మంజుల గారు? నేను బీఈడీ చేశాను. ఓకే, తర్వాత మ్యారేజ్? ఇంకా మ్యారేజ్ అయిన తర్వాతే బీఈడీ చేశాను. ఓ, పెళ్ళైన తర్వాత చదువుకున్నారా మీరు? వావ్, మీ వారు చదివించారనమాట అయితే. ఎస్. ఓకే, ఓకే అనిష, పీట ఇవ్వండి, రొట్టె చేసుకుందాం. ఇదిగోండి చపాతీ పీట. ఓకే, ఇప్పుడు ఆ కలిపి పెట్టుకున్న పిండిని మనం ఉండలా తీసుకొని చపాతీలా రుద్దుకోవాలి. ఎస్. ఇంకా రుద్దుకోవాల్సిన అవసరం కూడా లేదేమో, చేత్తోనే ఫటాఫట్ చేసేస్తున్నారు అసలు మంజుల గారు. చేస్తుంటా కదా ఇంట్లో డైలీ. చేసి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎస్. సో మంజుల గారు ఈ లోపు ప్యాన్ హీట్ చేసుకుందామా మరి? చేసుకుందాం. ఓకే, అనుష చెప్పండి. ఆయిల్ వేసేసి. ఓకే, ఎడిట్ చేయండి. బా, భలే చేశారండి చేత్తో నిజంగా. అసలు ఒక చెయ్యి ఇలా అడ్డు పెట్టేసి ఫటాఫట్ చేత్తోనే. చెయ్యి అడ్డు పెట్టకపోతే ఇది
ఎటో వెళ్ళిపోతుంది అనమాట, Okay. ఇచ్చుకుపోతుంది. అసలు చూడండి, వావ్, నిజంగా భలే చేశారండి. సో మంజుల గారు అయిపోయిందా అండి? అయిపోయింది అనుష. Okay. చేయండి, దీన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. ఓకే, వెజ్జీస్ జొన్న రొట్టె రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వెజ్జీస్ జొన్న రొట్టెకి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వాము, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర, నూనె. వెజ్జీస్ జొన్న రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వాము, క్యారెట్ తురుము, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, వేడి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలా తీసుకొని చపాతీ పీటపై రోటీల్లా కొట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఈ రోటీని వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెజ్జీస్ జొన్న రొట్టె రెడీ. వెజ్జీస్ జొన్న రొట్టెకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. మంజుల గారు టేస్ట్ చేద్దామా? చాలా బాగుంది మంజుల గారు. యాక్చువల్లీ జొన్న రొట్టె అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, బట్ ఇది అంత గట్టిగా లేదు, సాఫ్ట్గా వచ్చింది మనకి. ఎక్సలెంట్ అండి. అంటే మనం అన్నీ వేసాం కదా దాంట్లో, ఒట్టి రొట్టెలాగా కాకుండా ఈ మిర్చి కావచ్చు, ఆనియన్స్, క్యారెట్, ఈ ఫ్లేవర్ అంతా తెలుస్తోంది. పొట్టిదే కూడా చాలా బాగుంది. అండ్ మీరు అన్నట్టు కర్డ్లో కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అంతా మనకి ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా చక్కగా చలవ చేస్తుంది అనమాట. సూపర్ అండి. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ మాకు పరిచయం చేశారు మంజుల గారు. మీకు ఎలా అనిపించింది మంజుల గారు? మంచిగా అనిపించిందండి. ఓకే, సో రెండు కూడా చాలా బాగున్నాయండి రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మసాలా తలకాయ కూర అండ్ అలానే వెజ్జీస్ జొన్న రొట్టె రెండు చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇదే ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో రేపు కూడా మరొక రెండు తెలంగాణ ప్రత్యేక వంటకాలతోటి నేను మంజుల గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.